మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్ రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ అరాచకాలు, రాజకీయ హత్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు జగన్. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్ రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ అరాచకాలు, రాజకీయ హత్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ జగన్. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ వినాయక్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. వినాయక్, ఇవాళ వైఎస్ జగన్ గవర్నర్ని కలవబోతున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అరాచకాలపైన కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం 5 గంటలకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసేందుకు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోవడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు గడిచిన 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా జరుగుతున్న అరాచకాల మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న దాడుల మీద, హత్యాకాండ మీద ఈ సందర్భంగా గవర్నర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిగా ఆయన ఆధారాలతో సహా ఇప్పటికే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మరోవైపున ఎల్లుండు బుధవారం రోజు నాడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతోటి, అంటే తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి ధర్నా చేయబోతున్నారు. ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాండ మీద, అదేవిధంగా జరుగుతున్న హత్యల మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్గా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి దాదాపుగా 31 మంది ఇప్పటికే హత్యకు గురయ్యారు. మరోవైపున 300 మంది పైగా హత్యా యత్నానికి తెగబడడం జరిగింది. మరోవైపున మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేనకు సంబంధించిన కూటమి శ్రేణుల యొక్క ఒత్తిడి కారణంగా దాదాపుగా 35 మంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా పూర్తి ఆధారాలతోటి సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు ఆయన రాజ్భవన్లో గవర్నర్ని కలిసి ఈ ఫిర్యాదు చేయబోతున్నారు. పూర్తి ఆధారాలు అంటే ఇక్కడ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద టార్గెట్ చేసుకుంటూ ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, అదేవిధంగా హత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా గవర్నర్కి ఫిర్యాదు చేయబోతున్నారు. మరోవైపున దీనికి సంబంధించి పార్టీ శ్రేణులందరితోనూ ఇప్పటికే నిన్న పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద, అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంటరీ నేతలందరితో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఎంపీలందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమం కింద తీసుకెళ్లాలనేది వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ముందుగా ఈరోజు సాయంత్రం గవర్నర్ కలిసిన తర్వాత ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు తర్వాత బుధవారం ఢిల్లీలో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ, అంటే పార్లమెంట్ సెషన్ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి ఈ అంశాలను తీసుకువెళ్ళడం, అదేవిధంగా పార్లమెంట్లో చర్చ జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా గాడి తెప్పింది. అదేవిధంగా రాష్ట్రపతి పాలన విధించాలనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్న డిమాండ్. ఈ నేపథ్యంలోనే గడిచిన 40 రోజులుగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో ఈ హత్యాకాండలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుంది. రాష్ట్రపతి పాలన విధించడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండ మీద ఇప్పటికే ప్రధాని మోదీకి కూడా లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడుల మీద, హత్యాకాండల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ లేఖలో కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరోవైపున ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగే ధర్నా తర్వాత ఆయన కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా హోంమంత్రితోటి, అదేవిధంగా ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఆయా కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని, హోంమంత్రిని కూడా ఆయన అపాయింట్మెంట్ కోవడం జరిగింది. ఒకవేళ కనుక కేంద్ర మంత్రి, ప్రధాని, అదేవిధంగా హోంమంత్రి అపాయింట్మెంట్లు ఇస్తే కనుక రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాండ, హత్యాకాండ మీద ఆయన పూర్తి స్థాయిలో వారికి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఆ తరువాత రాష్ట్రపతికి కూడా ఇప్పటికే ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ఎంపీలు కూడా కలిసి, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, హత్యాకాండ మీద ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే రాష్ట్రపతిని మరోసారి కలవాలని కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటనలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు. కార్తీక్ అని వినాయక్, ఇప్పుడు
ఈ టీడీపీకి సంబంధించి ఎన్నిసార్లు హెచ్చరించినా విన్నవించినా కనీసం ఎందుకు ఈ దాడులు ఆగట్లేదు? అట్ ద సేమ్ టైం టీడీపీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఈ ఎవరి తరపున జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే మనం చూస్తే మొట్టమొదటిగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అన్ని జిల్లాల్లోనూ ఎవరికి వారు అమలు చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక పట్టభగలు అందరూ చూస్తుండగానే వినుకొండలో అత్యంత దారుణంగా రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న భారీ వర్షం కురుస్తున్నప్పటికి కూడా రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ చేరుకుని రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం కల్పించారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనం చూస్తే కనుక 31 చోట్ల 31 మంది మీద హత్యాయత్నం జరగడమే కాకుండా వారిని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా 300 మంది కార్యకర్తల మీద హత్యాయత్న ప్రయత్నాలు జరిగాయనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2700 కుటుంబాలు ఈ బెదిరింపులు తాళలేక అదేవిధంగా హత్యాయత్నాలకు అదేవిధంగా హత్యా ప్రయత్నాలకు జడిసి వారంతా కూడా ఆ కుటుంబాలన్నీ కూడా ఆ గ్రామాలను విడిచి వెళ్ళాయనేది కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా హత్యాకాండ జరుగుతున్నప్పటికి కూడా హత్యలు జరుగుతున్నప్పటికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దమనకాండను ఆపాలనేది కోరింది. మరోవైపున చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఆయన ప్రోద్బలంతో జరుగుతున్నాయనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికైనా సరే ఈ దమనకాండను ఆపకపోతే కనుక ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి. ఎల్లకాలం కూడా ఒకరే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోరు, ఒక్కరే ఎప్పటికీ కూడా అధికారం అనేది ఉండదు అనేది కూడా వైఎస్ఆర్ చెప్తుంది. ఇందులో భాగంగానే మళ్ళీ కనుక ఇదే విధమైన దమనకాండ హత్యాకాండ కొనసాగితే కనుక రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు ఏర్పడుతుందనేది వారు చెప్తున్న మాట. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు సాయంత్రం గవర్నర్ ముందుగా కలవబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా బుధవారం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ భారీ ఎత్తున ధర్నా కూడా చేయబోతుందని చెప్పుకోవచ్చు. కార్తీక్. థ్యాంక్ యూ వినాయక్.